ఆనందంగా ఉంటారని వారు భావిస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కూడా గమనించాలి. దేవుని వాక్యము ద్వారా ఎంత కష్టపడి శ్రమ పడుతున్నామంటే కానీ కారణం తెలుసండి, దేవుని యొక్క కృప. ఆయన కృప లేకుండా మనం ఏమి కూడా చేయలేం. ఆయన కృప ద్వారా మనం అనేక సార్లు జీవించబడతాం. ఈరోజు ఎంత భారమైన ఆయన రాత్రికాల సమయంలో ప్రభు సందుకు వచ్చి ప్రార్థించి చక్కగా పాటలు పాడి దేవుని నామాన్ని మహిపరుస్తూ మన ఎంత పని భారమైనప్పుడు కూడా మనకు ఒక ఆలోచన ఉంటుంది, అయ్యా నా భర్తని నా బిడ్డలను వదిలేసి వచ్చాను, నా భార్య నా బిడ్డను వదిలేసి వచ్చాను అని ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగి పని చేస్తూ ఉంటారు. కానీ చాలామంది ఈ లోకులు కాట్లాంటి వారు ఉంటారు కదా, అలాంటి వారు అనేకమైన నిందలు మోపుతూ ఉంటారు. ప్రియదేవి అందరికీ ఒకేలాగా ఉండదు, కానీ ఒక్కొక్క సమయంలో నాతో చాలామంది సహోదరులు పంచుకుంటారు, అయ్యా నాకు జీతాలు ఇవ్వట్లేదు అయ్యా, ఇంకా నాకు ఇక్కడైతే తినడానికి కూడా తిండి సరిగ్గా ఆహారం లేదయ్యా, టిఫిన్ లేదు, భోజనము సాయంత్రం 5-6 గంటలకి ఉదయకాల భోజనం ఇప్పుడు చేస్తామని వారు చెప్తున్నారు. ఇలాంటి సందర్భాలు ఎన్నో మనకు కలిగి ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా ప్రభు కొరకు వేసి ఉందాం, ప్రార్థన చేద్దాం. మీరు అందరూ దిగులు పడకండి, భయపడకండి, మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉంటాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎందుకు వచ్చామో ఆ ఆలోచన ప్రతి ఒక్కరు కూడా మరి కలిగుండి ప్రభు సన్నిధిలో మీరు అందరూ వాడబడాలని మరొకసారి ప్రభు పేట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను.